ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్. సంధ్య, కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీ కండువా కప్పుకోవడానికి డేట్ అయితే ఫిక్స్ అయింది. ఈ నెల 14వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యేందుకైతే మాత్రం ముహూర్తం కూడా ఖరారైందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభంతో పాటు తన తనయుడు గిరితో పాటు జిల్లాకి సంబంధించిన కొంతమంది కాపు పెద్దలు కూడా వైసీపీలో అయితే మాత్రం చేరే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో కనుక వైసీపీ పెద్దలు కూడా ముద్రగడ నివాసానికి కిల్లంపూడి వచ్చి ముద్రగడని పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేరకు అయితే మాత్రం స్వచ్ఛందంగా ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీకి సేవ చేసేందుకే ముద్రగడ పద్మనాభం పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పి వైసీపీ పెద్దలకు కూడా ముద్రగడ పద్మనాభం చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 14వ తేదీన కిల్లంపూడి తన నివాసం నుండి సుమారుగా 1000 కారులతో అట్టహాసంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం జాయిన్ అవుతున్నట్లయితే మాత్రం మనకు తెలుస్తుంది. అయితే ముద్రగడ రాజకీయ ప్రయాణంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయ దుమారమే లేపింది. ముద్రగడ ఎటువైపు వెళ్తారు, ఏ పార్టీలో జాయిన్ అవుతారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనే అంశంపై దానికి చెక్ పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 14వ తేదీన ఉదయం కిల్లంపూడి నుంచి తాడేపల్లి బయలుదేరతారు. తాడేపల్లి బయలుదేరి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా అయితే మాత్రం కప్పుకొని ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముద్రగడ పద్మనాభానికి సంబంధించి వైసీపీ పార్టీ ఏ విధంగా ఉపయోగించుకోనుంది, అసలు ఏ విధంగా రాజకీయ వ్యూహంతో ముందుకెళ్ళనుంది అనే అంశంపై అయితే మాత్రం విశ్లేషకులు అయితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముద్రగడ పద్మనాభాన్ని ఉపయోగించనున్నారని కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సంధ్య, అయితే సతీష్, మనం చూస్తే ఖచ్చితంగా కూడా ముద్రగడను వైసీపీలో చేర్చుకోవటం జరుగుతోంది ఇప్పుడు. అయితే ఆయనకి సంబంధించి పదవులు ఆశించట్లేదని ముద్రగడ చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు రానున్నటువంటి ఎలక్షన్స్కి సంబంధించి ముద్రగడను కూడా చాలా కీ రోల్ పోషించే విధంగా వైసీపీ వాడుకునే అవకాశాలు ఉండొచ్చా? ఖచ్చితంగా సంధ్య, ఎందుకంటే ఒక పక్కన జనసేన టీడీపీ పార్టీలను తట్టుకునే విధంగా జనసేన పార్టీని తట్టుకోవాలంటే ఒక సమాజ వర్గానికి సంబంధించిన మద్దతు అయితే మాత్రం జనసేన పార్టీకి ఉంది. అదే నేపథ్యంలో అదే సమాజ వర్గానికి వైసీపీ పార్టీ సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దింపే విధంగా వ్యూహం అయితే మాత్రం రచించింది. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలని ఆ సమాజ వర్గ పెద్దల్ని కూడా కలుపుకునే దిశగా ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చేందుకు ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం వాడుకునే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అంటే అధికార వైసీపీ పార్టీ ప్రచారంలో భాగంగా ముద్రగడ పద్మనాభానికి కీలక స్థానాన్ని అయితే మాత్రం కల్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే అంటే తన తనయుడు గిరిని కూడా వైసీపీ కండువా అయితే కప్పుకొని ఉన్నారు. అయితే గిరి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే ఇదే కాకినాడ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ స్థానం నుంచి అయితే మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి ఒక పక్కన సమాచారం ఉంటుంది. మరో పక్కన చూసుకుంటే కనుక ఎంపీ స్థానానికి అయితే మాత్రం కాకినాడ నుంచి కూడా పోటీ చేసే ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముద్రగడ తనయుడు గిరిని కూడా పిఠాపురం నుంచి కూడా బరిలోకి దింపే పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని కూడా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న పరోక్ష రాజకీయాల్లో ఉన్న ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చేందుకు, కాపు పెద్దలందరినీ కూడా కలుపుకుని వెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అధికార వైసీపీకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర కాపు సమాజ వర్గాన్ని అభివృద్ధి కోసం కావచ్చు, లేకపోతే సంక్షేమం కోసం కావచ్చు, లేకపోతే రిజర్వేషన్ కోసం, ఈ అంశాలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా ముద్రగడ పద్మనాభం మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్పి కొంతమంది విశ్లేషకులు కావచ్చు, లేకపోతే కాపు పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో కనుక అంటే ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా కూడా మారనున్నాయి. అలాంటి పరిస్థితిలో ముద్రగడ పద్మనాభాన్ని ఒక ప్రచారానికి సాధనకైతే మాత్రం వాడే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు అధికార పక్షం కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరికి వాళ్ళే ప్రతి వ్యూహాలతో ఎన్నికలకైతే మాత్రం ముందుకు సాగుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 14వ తేదీన ముద్రగడ అధికార వైసీపీ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత ప్రతి అంశానికి అంటే ఇటు కాపు రిజర్వేషన్ అంశం కావచ్చు, లేకపోతే ఆయన పార్టీలో జాయిన్ అవ్వడానికి గల కారణాలు కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వివరణ అయితే మాత్రం ఇస్తానని చెప్పి ముద్రగడ తన అనుచరులతో కూడా చెప్తున్న పరిస్థితి. అంటే వైసీపీలో పార్టీలో జాయిన్ అయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి
మాట్లాడతానో అసలు తన అంతరాంగం ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఇటు కాపు సామాజిక వర్గాన్ని కలుపుకోవడమే కాకుండా మిగిలిన అదర సామాజిక వర్గాలను కూడా కలుపుకునే విధంగా అందరికీ బెనిఫిట్స్ పొందే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. అయితే దీనికి సంబంధించి అంటే కాపు ఉద్యమ నేతే కాకుండా ముద్రగడ పద్మనాభం ఒక రాజకీయ నైపుణ్యం ఉంది, ప్లస్ మాజీ మంత్రిగా చేసిన అనుభవంతో కూడా ముద్రగడ సలహాలు సూచనలు తీసుకుంటూ ఒక సముచిత స్థానం కూడా ముద్రగడ పద్మనాభానికి అయితే మాత్రం ఇస్తామని చెప్పి వైసీపీ పెద్దలు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక పక్కన ముద్రగడ పద్మనాభం మాత్రం ఖచ్చితంగా ఎటువంటి పదవులు కానీ ఎటువంటి ఆశించకుండా స్వచ్ఛందంగా పార్టీకి సేవ చేసేందుకే అధికార వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పి ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో పాటు వైసీపీ పెద్దలతో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం గిరి రాజకీయ ప్రయాణం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారా లేకపోతే పరోక్ష రాజకీయాల్లో ఉంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ముద్రగడ పద్మనాభాన్ని మాత్రం అధికార వైసీపీ పార్టీ ప్రచారానికి వాడుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు జనసేన పార్టీకి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెక్ పెట్టేందుకైతే ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దింపినట్లయితే మాత్రం తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. రైట్ సతీష్.